హాయ్ అండి, వెల్కమ్ టు టెన్షన్ వద్దు మామ సిరీస్. ఈరోజు స్టూడెంట్స్ బాగా కన్ఫ్యూజ్ అయ్యే మరో టాపిక్ చెప్పుకుందాం. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏంటనంటే మనం 2 ఫార్ములా నేర్చుకుంటాం. అది మిర్రర్ ఫార్ములా, అట్ ద సేమ్ టైం లెన్స్ ఫార్ములా. చాలామందికి తెలుసు, కాకపోతే మ్యాగ్నిఫికేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి నార్మల్గా ఎంసెట్ ప్రాబ్లమ్స్లో కానీ 10th క్లాస్లో కానీ వీటిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మిస్టేక్స్ చేసేటటువంటి అవకాశం ఉంటుందండి. కారణం ఏంటంటే ఈ రెండింటికి మధ్య ఉండేటటువంటి స్మాల్ డిఫరెన్స్ తెలియకపోవడమే. అది చెప్పడం కోసం ఈ వీడియో చేశాను నేను. ఇక్కడ సింపుల్గా చూడండి, మిర్రర్ ఫార్ములా 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. మీకు ఎఫ్ అంటే తెలుసు, ఫోకల్ లెంత్, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్, యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో వీటి గురించి మీకు తెలిసిందే కాదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మిర్రర్ ఫార్ములాలోకి వచ్చేటప్పటికి మనకి ఏంటి అని అంటే 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u అండి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ వస్తుంది. అదే దీనిలో మ్యాగ్నిఫికేషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం -v/u ఉంటుంది. అంటే మిర్రర్ ఫార్ములాలో ప్లస్ ఉంటే దాని మ్యాగ్నిఫికేషన్లో మైనస్ ఉంటుంది. అదే లెన్స్ ఫార్ములా దగ్గరికి వచ్చేటప్పుడు చూడండి, 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u ఉంటుంది. అంటే మిర్రర్ ఫార్ములాకి లెన్స్ ఫార్ములాకి డిఫరెన్స్ మైనస్ అండి. మరి ఈ లెన్స్ ఫార్ములాలో మైనస్ ఉంటే దాని యొక్క మ్యాగ్నిఫికేషన్లో మాత్రం పాజిటివ్ ఉంటుంది, m ఈక్వల్ టు v/u. సో ఇది ఒక్కొక్కసారి మ్యాచింగ్ ఇస్తాడు, డైరెక్ట్ బిట్ ఇస్తాడు, లేదంటే మనం ఒకసారి దీని మీద ప్రాబ్లం ఇచ్చేటప్పుడు సాల్వ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు జస్ట్ ఈ సింబల్ వల్ల కూడా మనకు మార్క్స్ పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చేయడం జరిగిందండి. ఇది మీకు పబ్లిక్ ఎగ్జామ్లో కూడా చాలా యూజ్ అవుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా యూజ్ అవుతుంది. మిర్రర్ ఫార్ములా 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్. లెన్స్ ఫార్ములాలో ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది. దయచేసి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఉపయోగపడ్డట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.